Hi, Anil Nair here. Profit and loss previous year question చూడండి. ఒక బుక్స్ నట పర్చేస్ చేస్తున్నానట 200 రూపాయల నుంచి 260 రూపాయల ధరల మధ్యలో నేను కొన్ని బుక్స్ ని పర్చేస్ చేస్తున్నాను. అమ్మేటప్పుడు మాత్రము 250 రూపాయల నుంచి 300 రూపాయల మధ్యలో రైట్ అమ్మే ప్రయత్నం చేస్తున్నాను. ఇదేమో అమ్మేటప్పుడు, ఇదేమో కొనేటప్పుడు. నవ్వు ఇక్కడ చూడండి సార్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్? ప్రాఫిట్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం ఉండాలి, కాస్ట్ ప్రైస్ మినిమం ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం ఉండాలి, కాస్ట్ ప్రైస్ మినిమం ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం అంటే ఇది 300, కాస్ట్ ప్రైస్ మినిమం అంటే ఇది 200. 300 మైనస్ 200 ఎంత? 100. అంటే ఒక్కొక్క బుక్ మీద నాకు లాభం రూపాయలలో ఎంత? 100 రూపాయలు. అట్లా నేను రైట్ 25 పుస్తకాలు అమ్ముతే 25 ఇంటూ 100, 25 పుస్తకాల మీద నాకు వచ్చే లాభం ఎంత? 2500. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా? ప్రాఫిట్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది సార్? సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం అయి కాస్ట్ ప్రైస్ మినిమం అయినప్పుడు. సెల్లింగ్ ప్రైస్ మ్యాక్సిమం అంటే 300, కాస్ట్ ప్రైస్ మినిమం అంటే 200. 300 మైనస్ 200 100. ప్రతి ఒక్క పుస్తకం మీద 100 రూపాయలు వచ్చింది. అలా 25 పుస్తకాలకు నాకు లాభం రూపాయలలో ఎంత? రైట్ 2500. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.